దేవుణ్ణి దర్శించుకునే కాన్నే బీదోళ్ళను దేకరు. పైసలున్నోళ్ళనే ఫస్ట్ దైవ దర్శనానికి పంపించి బీదరికాన్ని ఎక్కిరిచ్చే ధర్మాత్ములున్న సమాజం మనది. అసొంటిది ఏదన్నా ఆపతొచ్చినప్పుడు బీదోళ్ళని ఎవరన్నా కాంతరా? అది అమెరికా అయినా అనకాపల్లైనా ఒక్కటే. అమెరికా కాలిఫోర్నియా కాడ కార్చిచ్చి అంటుకొని ఊర్ల కూర్లు కాలిపోతున్నాయి కదా. అందులో కోటీశ్వరులు పైసలు వారబోసి నీళ్లు కొనుక్కొని మామూలు జనాలకు సుక్క నీళ్లు లేకుండా చేస్తుండ్రట. అమెరికా కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ చుట్టుముట్టు ఊర్లని కార్సిచ్చి అంటుకొని అంతా అగ్గిపూడిది అవుతున్నది కదా. ఇక ఎక్కడోళ్ళు అక్కడ ఇండ్లను కార్లను ఇడిచిపెట్టి బతుకు జీవుడా అనుకుంటా కట్టుబట్టలతోటి ప్రాణాలు కాపాడుకునేందుకు ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో ఇండ్లను కాపాడుకునేందుకు కన్న కష్టాలు పడుతున్నారు. సామాన్యులు బీద మధ్యతరగతులు ఈ గండం నుంచి ఎట్లయినా గట్టెక్కి భగవంతుడా అని ఆర్తనాదాలు పెడుతుంటే శ్రీమంతులు సినిమా యాక్టర్లేమో రోజుకు 40-50 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇండ్లు కాపాడుకుంటున్నారట. అందులో తప్పేమున్నది అనుకునేరు. అయితే ఫైర్ ఇంజన్ వాళ్ళని కొని జనాలకు వచ్చే నీళ్ళని రాకుండా వాళ్ళ నీళ్లు కూడా వీళ్ళే వాడుకుంటారట. ముఖ్యంగా ఇంట్లో హాలీవుడ్ సినిమా యాక్టర్లు అయితే చాలా హుషారున్నారట. పబ్లిక్ వచ్చే నీళ్ళను కూడా వీళ్ళే ఎత్తుకపోయి ఎవరి ఇండ్లు ఏడబోతే మాకేంది, మా ఇల్లు చల్లగుంటే చాలన్నట్టు వాళ్ళ ఇండ్ల మీద నీళ్లు చల్లుకుంటున్నారట. ఏడికాడ పైసలు వారబోసి సుక్క నీళ్లు దొరకకుండా చేస్తున్నారట. ఇక దీంతో పబ్లిక్ అంతా సినిమా యాక్టర్ల మీద గరం అవుతున్నారు. అక్కడ మీయే ఇండ్లు కానీ మాయి కాదనుకున్నారు. ఆపతి కాలంలో ఇంత ఆపచ్చనేందుకని ఎత్తి 7 దోషుల మనువు వస్తున్నారు. ఇక ఈ అగ్గంటుకొని ఊర్లు కాలిపోతే అందులో 16 మంది జీవిడిసిరు. ఇప్పటిదాకా వేల కొద్ది దుకాణాలు అగ్గి బూడిదైపోయినాయి. వేలాది ఇండ్లు బొగ్గుపాలైపోయినాయి. మొన్నటిదాకా పచ్చగా ఉన్న ఊర్లు ఇప్పుడు వలకాడు లెక్క మారిపోయినాయి. పుట్టి బుద్ధెరిగినప్పటి సంది ఇంత ఘోరమైన మంటలు చూడలేదని అమెరికన్లు అయితే ఆగమవుతున్నారు పాపం.